అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీ నేత రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అప్పుడే 1,86,000 కోట్లు అప్పు తెచ్చారు, ఒక చెత్త రికార్డ్ని సృష్టించారు అని చెప్పేసి అంటున్నారు రోజా గారు. దానికి మీరేమంటారు సార్? ఒకటి, అప్పుల గురించి రోజా గారు మాట్లాడితే జనాలు నవ్వుతారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం పైన 10 లక్షల కోట్లకు పైగా అప్పు నెట్టేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు తీరుస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి తాను తినేస్తే బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. చాలా బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, పెండింగ్ బిల్లులు కావచ్చు, ఉద్యోగులకి కావాల్సిన అలవెన్సులు చాలా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే, కాంట్రాక్టర్లకు వీళ్ళందరికీ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే ఆ బకాయిలు తీరుస్తూ, అదేవిధంగా సంపదని సృష్టిస్తూ, ఈరోజు పేదవాళ్ళకి అండగా నిలబడుతూ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అప్పుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ పార్టీలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేసి బిల్లులు ఎక్కడికక్కడ పెండింగ్ బిల్లులు పెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి వెళ్ళిపోతే, ఒక పెద్దన్నలాగా రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదమ్మా రోజమ్మ. ఒకటి, దేవుడు నోరిచ్చాడు కదా, నేను ఏది పడితే అది మాట్లాడతా అంటే ఎవరు చూస్తుండ్రు. నీ నోరు ఎలాంటిది తెలుసు. నువ్వు కూడా చేసిన స్కాములు ఇవి విజిలెన్స్ ఎంక్వైరీలు అయ్యాయి. దాంట్లో కూడా నువ్వు రేపెళ్ళి నువ్వు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఒకటి, హుందాతనంగా మాట్లాడు. ఈ రోజు నువ్వు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసేసి ఎక్కడికక్కడ బిల్లులు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు. నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు ఆ బకాయిలన్నీ తీరుస్తూ, రాష్ట్రంలో సంక్షేమాన్ని రెట్టింపిస్తూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈరోజు బురద జల్లడానికి సిగ్గుపడు. ఎందుకంటే బురద జల్లాలి అనుకుంటే రేపు ప్రజలు నీ పైన నిన్ను బురదలో కప్పేస్తారు. అది గుర్తుపెట్టుకో. ఓకే, అంటే రోజు గారు ఇంకొక మాట కూడా ఏమంటున్నారంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ అగత్యాలు పెరిగిపోతున్నాయి, అలాగే ఎక్కువ దారుణాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. అది నిజంగానే జరుగుతున్నాయి అంటారా సార్? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఎవరైనా తప్పు చేస్తే, మహిళలపైన అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ ఎవరన్నా చేస్తే వాళ్ళని 24 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అయితే భయపడి వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉంది అంటే, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన శిక్ష పడుతుంది. లేదంటే కొంతమంది పోలీసులు వెతుకుతున్నారని తెలిసి వాళ్ళే సూసైడ్లు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ చూడండి ఏ విధంగా, ఎక్కడన్నా తప్పు చేస్తే తాట తీస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఆడబిడ్డల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ తాట తీస్తాం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టుగా ఎక్కడైనా ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు. ఇంకొకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు నువ్వే మాట్లాడు, రేపు చేస్తారా, నిన్ను ఎవరైనా చేశారా, నన్ను ఎవరైనా రేపు చేస్తారా, 1-2 రేపులకే నువ్వు మాట్లాడావు. సిగ్గుపడండి రోజా గారు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకు సిగ్గుపడండి. ఆ రోజు ఒక మంత్రి స్థానంలో, శాసనసభ్యుల స్థానంలో నువ్వు ఉండి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశావు. ఈరోజు ఎవరన్నా తప్పు చేస్తే శిక్షిస్తూ ఉన్నారు. ఈరోజు అభినందించాల్సింది పోయి నువ్వు ఏది పడితే అది మాట్లాడతావా? ఆ రోజు నీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటికి కూర్తవేటు దూరంలో ఒక వాళ్ళపైన భార్య పైన అత్యాచారం జరిగితే భర్త ముందరే కనీసం చర్యలు తీసుకోలేదు మీ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు మీ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దమనకాండ జరిగింది మహిళలపైన. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంది, శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలంటే తాట తీస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు నోరుంది కదా అని చెప్పి ఎప్పుడు బురద జల్లాలని బురద జల్లుతూ ఉంటే బురదలోనే మీ నగరి నియోజకవర్గ ప్రజలు నిన్ను పాతి పెట్టేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. రోజా గారే కాకుండా మిగిలిన వైసీపీ నాయకులంతా కూడా ఒక మాట అంటున్నారండి, ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కావాలని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని. రోజా గారే కాదు, ప్రతి ఒక్కరు అంటున్నారు. దానికి ఏమంటారు? అసలు కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే కక్షపూరిత రాజకీయం చేయడం అనేది లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కక్షపూరిత రాజకీయాలు చేయదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాసి పెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజంలో ఉండే అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, సమాజం కోసం మనం పనిచేయాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తారు తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి చేయాలి,
10 తరాలు బాగుండే విధంగా మనం పాలన చేయాలి. అదేవిధంగా సంక్షేమ ఫలాలని ప్రతి ఒక్కరికి అందించాలి. సంస్కరణలు తీసుకొని రావాలి, సమాజంలో మార్పులు తీసుకొని రావాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న ఇదే లక్ష్యంతో పనిచేస్తుంది. ప్రజలకు మేలు చేయడం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈ కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీకి అనేది ఇష్టం ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేయదు. ఈరోజు ఎవరన్నా సమాజంలో తప్పు చేస్తే వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. ఈరోజు ఎవరో అమాయకులు అరెస్టులు అని చెప్తున్నారు కదా. ఒక వ్యక్తి పేదోడి భూముల్ని దోచుకొని పేదోడి భూములన్నింటినీ తన పేరు పైన రాసుకొని అక్కడ పేదోళ్ళని వేధించిన వాళ్ళు అమాయకులా? అలాంటి వ్యక్తిని వదిలేస్తే వాడిని చూసి ఒక 10 మంది రౌడీలు తయారవుతారు. ఆ ఊర్లో సామాన్యులు ఉండగలుగుతారా? ఉండలేరు కదా. అలాంటి రౌడీని అరెస్ట్ చేస్తే వీళ్ళు కక్ష సాధింపు అంటారు. లిక్కర్ స్కాములో పెద్ద స్కాములు చేసి కల్తీ మద్యం ఇచ్చి పేదోడి ప్రాణాలు తీసేసిన వాళ్ళు వీళ్ళకి అమాయకులా? అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఎక్కువ. ఈరోజు మద్యంలో కల్తీ చేసిన రేపు ఆహారంలో కల్తీ చేసి ప్రతి ఒక్కదాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళు సంపాదించిన విదేశాల్లో కోట్ల ఆస్తులు సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ళని వదిలేయాలా? వదిలేయకూడదు కదా. చట్ట ప్రకారంగా శిక్షించాలి కదా. ఒక దళితుణ్ణి శిరోమణ్యం చేసి వేధించిన వాడిని వదిలేయాలా? అదేవిధంగా అమాయకులైన బీసీలను ఎంతోమందిని గొంతులు కోసిన వ్యక్తుల్ని వదిలేయాలా? వదిలేయకూడదు కదా. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఒక 10 మంది రౌడీలను చూస్తారు. ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే రేపు తప్పు చేసేవాడు భయపడతారు. ఇలాగ తప్పు చేసే తప్పుడు ఎదవలందరూ వైసీపీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు రాజకీయం అనే ఒక ముసుగు తొడుక్కో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నా అంటే ఈ వైసీపీ వాళ్ళు కక్ష సాధింపు అనే ఒక పదాన్ని తీస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తుల్ని తరిమికొట్టి రాజకీయం అనే ముసుగు తీర్చి వాళ్ళని జనం ముందు వాళ్ళ నిజస్వరూపం పెట్టి వీళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా ఆల్రెడీ ఓడించాం. ఇప్పుడు వాళ్ళపైన లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి చట్ట ప్రకారంగా చట్టం శిక్షిస్తూ ఉంది. అంతే. దీంట్లో వైసీపీ వాళ్ళు కక్ష రాజకీయం, మేము రాజకీయాల్లో ఉన్నాం, మేమే తప్పు చేసినా వదిలేయాలంటే కుదరదు. రాజకీయాలు ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేదానికి ఆలోచించాలి. ఒకటి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మాత్రమే చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఎప్పుడు కక్ష సాధింపు చేయదు. అది గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే వాళ్ళని బురదలో నెట్టేస్తారు అని చెప్పేసి శశి గారు అంటున్నారు. మరి ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్.